రాత్రి అంటే మండికి వెళ్ళానండి. మండికి అంటే గులాబ్ జామున్ తీసుకొచ్చిన, కూరగాయలు కూడా తీసుకొచ్చిన, గులాబ్ జామున్ తీసుకొచ్చానండి. తింటామని పిల్లలు ఒకటే తిన్నాం. మా పిల్లలు ఒకటే తిన్నాం. మా చిన్న పాప తినలేదు అసలుకి. పెద్ద పాప చిన్న పాప అసలు తినలేదు. రాత్రి పెద్ద పాప ఒకటి తిన్నది, మా బాబు ఒకటి తిన్నాడు, ఇతను 4 తిన్నాడు. నేను రాత్రి 4 తిన్నాండి. ఇప్పుడు 3 ఉన్నాయి. మరి ఎవరు తినలేదు, వేస్ట్ అయింది. కానీ నేను ఇప్పుడు తింటున్నాను. వేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా వేస్ట్ కదా, అదానికే తింటున్నాయి. 3 ఉన్నాయండి. మళ్ళీ ఎప్పుడు తీసుకురాని, ఎందుకంటే మేమే ఇస్తామండి. ఇవి వచ్చినా బాగుండదు మాకు, ఎందుకంటే సున్నిగా బాగుంటాయి. కానీ బాగానే ఉన్నాయి కానీ తింటలేరు పిల్లలు. అవి తీయకుందండి. అది కాక గులాబ్ జాములు అయినాకనే చక్కెర ఎక్కువ పోస్తారు కదా, అందుకే అది. మా భార్య అప్పుడప్పుడు బాగా తింటున్నాండి. ఇప్పుడు ఏం తినకుండా స్వీట్ అంటే వదలేడు. అస్సలు తింటలేండి స్వీట్ మాత్రం. నేను అస్సలు తింటానే లేను స్వీట్ అసలుకి. ఇది అదంటే టేస్ట్ బాగుంది కానీ బాబు తీయకుంటా. మరి గులాబ్ జామ్ అంటేనే చక్కెర పెద్ద పోస్తారు, స్వీటే కదా అది. అది మండీలు అమ్ముతున్నారంట ఇక్కడ మా కాడ. మండీలు అయితే ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. బాగా పెట్టారు. చూద్దామని నేను తెచ్చాను రాత్రే. మా పిల్లలంతా ఒక్కొక్కరు తింటామని. వాళ్ళు ఒక్కొక్కటి కాదు, దాన్ని వాసన మా కొడుకు తినడం తెలియదు నాకు. మా పెద్దమ్మ ఎక్కడ తిన్నది, ఇంకా తత్తిమయ్య ఇతను తింటున్నాడు. ఇక తీపి నీకు అంత మంచిది కాదు. వీడికి ఈ 4 రాత్రి 4 తిన్నావు, ఇప్పుడు 4 తిన్నావు, నీకు మొదలై ఫిడ్స్ వస్తుంది. ఇది మొదలై వర్షాకాలము, మంచిది కాదు. చీపి చేత తింటుండవు చీపి. నిన్నే పడదేమన్నాడు అది. అయినా నేను ఇంత క్యారెట్ బీట్రూట్ తెమ్మన్నా, కూరగాయల అది జ్యూస్ చేసుకోనికే బాగుంటుందని. మంచిది కాదు ఇతనికి స్వీట్. ఎందుకంటే ఇతనికి పిడిసి వస్తుందండి. ఇది వర్షాకాలం మొదలే. వర్షాకాలంలో వీళ్ళు స్వీట్ తినరాదు, ఎక్కువ ఛాయ్ తాగరాదు, తీపి తినరాదు, అసలు ఇట్లా జోలికే పోవద్దన్నారు డాక్టర్లు వీళ్ళకు, తెలుసా. ఎందుకంటే పిడిసి వస్తుంది కదా, దాని గురించి ఇట్లా అవుతుంది. రాత్రి నుంచి అది తీయగా ఇట్లా తీయగా ఉందంటే చక్కెర వేసుకొని తింటారు చూడు, అట్లుంది అది. అట్లుండదు. దాన్ని దిన్నికనే పట్టిండు చూడుపురా. అడమీన్ కొయిండు, వచ్చిండు, ఊకున్నాడు. ఇక ఆ చక్కెర వేసుకొని తిన్నట్లు ఉండదు, అట్లా తింటున్నాడు. దాన్ని చెప్తే వినకుండా మళ్ళీ అట్లనే తింటున్నాడు. దాని బదులు ఇంత కార బొంది ఉంటుంది, కార మిక్చర్ ఉంటుంది, మిక్చర్ అన్నది చెంది. ఇంత నేనేమన్నా బీట్రూట్ క్యారెట్ తినరా, ఇట్లతో జ్యూస్ చేసుకుందాం బెల్లం అని చెప్పిన నీకు. ఇంత బెల్లం వేసే జ్యూస్ అయితే బాగుంటుంది. ఇదేంటి ఇంత తీయగా తీపి వాడాలా తానా కదా. ఇతనికి అయితే తీపే తింటాడు, చాక్లెట్లు తింటాడు, మళ్ళీ చాక్లెట్లు ఇష్టంగా తింటాడు. ఇది రాత్రి నుంచి చెప్తుంటే తింటానే ఉండవు, దాన్ని తింటానే ఉంటావు, మానకమే లేదా. చెప్పితే తిన్నాడు చూడు, తింటూనే ఉండదు. తీపి అంటే అంత ఇష్టం నిజంగా. తీపి ఇతను తినరాదన్న వస్తువు మాత్రం ఖచ్చితంగా తింటాడు చూడండి. కొంచెమన్నా ఇది ఉండాలి. మొన్న కేక్ వచ్చేసిండు, అది కూడా తీయగుండే, మొత్తం ఒక్కటి తినేసిండు. ఈ మధ్యలో తీపి ఎక్కువ తింటుండవు, తినకు. ఇగో అది దూరం ఉండాలి, ఇట్లా తీపిలో జోలికే పోరాదు.